మన మహర్షుల్లో ఈ రోజున అత్రి మహర్షిని గురించి తెలుసుకుందాం. దత్తత స్వీకార ప్రదాత అత్రి మహర్షి అంటే దత్తత స్వీకారం చేసుకోవచ్చు, పిల్లలు లేని వాళ్ళు దత్తత చేసుకోవచ్చు అనే దీన్ని ముందు ఈయనే ప్రవేశపెట్టాడు. అందుకని దత్తత స్వీకార ప్రదాత అత్రి అని చెప్పి ఈయన మకుటంతో ఇక్కడ వ్యాసాన్ని తెలుసుకోబోతున్నాం. సప్త ఋషులలో ఒకరైన అత్రి బ్రహ్మమానస పుత్రుడు. ఈయన 10 మంది ప్రజాపతులలో ఒకడు. 10 మంది ప్రజాపతులు ఈయన సంతతి వారు. 10 మంది ప్రజాపతులు ఈయన సంతతి వారే. ఆయన గురించి ఋగ్వేదంలో ప్రముఖంగా ఉంది. అందులోని 5వ మండలాన్ని ఆయన గౌరవార్థం అత్రి మండలంగా పేర్కొన్నారు. అత్రి మహర్షి భార్య అనసూయ మహాపతివ్రత. దేవహూతి కర్దమ దంపతుల 9 మంది కుమార్తెలలో ఒకరైన ఆమె అంటే అనసూయ అత్రి మహర్షి జీవిత ప్రస్థానంలో కీలకమైన వ్యక్తి. ఆమె పాతివ్రత్య విశిష్టతను వివరించే అనేక కథలు మనకు తెలుసు. అత్రి మహర్షి సత్వరజస్తమో గుణాలకు అతీతుడు. అందుకనే అత్రి. త్రి అంటే 3, అంటే కాదు, 3 కాదు అంటే 3 గుణములు కానివాడు, అంటే ఈ 3 గుణములకు లోబడనివాడు. ఈ 3 గుణాలు ఏంటి? ప్రకృతే 3 గుణాల సమ్మేళనం. అవే సత్వ రజ స్తమ గుణాలు. ప్రతి మనిషిలోనూ ఈ 3 గుణాలు ఉంటాయి. సమయాన్ని బట్టి ఈ 3 గుణాల్లో ఒక గుణం ఆ సమయంలో వ్యక్తమవుతూ ఉంటుంది. మిగతా 2 లోపల నిక్షిప్తమై ఉంటాయి అన్నమాట. ఈయన ఈ 3 గుణాలకే అతీతుడు. తల్లి తన సంతానం పట్ల కూడా ఈ త్రిగుణాలను ప్రదర్శిస్తూ వాళ్ళని పెంచడానికి ప్రయత్నిస్తుంది. ఆమె ఆ సమయంలో త్రిగుణాతీతే ఆమె కూడా. అత్రి మహర్షి సత్వరజస్తమో గుణాలకు అతీతుడు కాగా ఆమె అసూయ లేనిదే. అందుకే అనసూయ అని పేరు ఆమెకి. అసూయ లేదంటే, అసూయ ఉంటేనే కదా, ఆ అసూయ మూలనేగా దుర్యోధనుడు సర్వనాశనం అయ్యాడు. ఆమె అనసూయ, అసూయ లేనిది కాబట్టి. అలా 2 దివ్య వ్యక్తిత్వాలు కలిగి దాంపత్య జీవితానికి ఆదర్శులయ్యారు. అంటే 2 దివ్య వ్యక్తిత్వాలు అన్నమాట. ఈమెది ఒక దివ్య వ్యక్తిత్వమే, ఆయనది ఒక దివ్య వ్యక్తిత్వమే. అలాంటి 2 దివ్య వ్యక్తిత్వాల సమ్మేళనం వీళ్ళ సంసారం. ఆ దంపతులకు త్రిమూర్తుల అంశలతో చంద్రుడు, దత్తాత్రేయుడు, దూర్వాసుడు జన్మించారని భాగవతం చెబుతోంది. పతివ్రత సుమతి అంటే శీలవతి. ఈ సుమతే శాపం పెట్టింది సూర్యోదయం నిలిచిపోవాలని తన భర్త ప్రాణం కోసం. ఈ త్రిమూర్తులు ఏం చేశారు? అప్పుడు అనసూయ ద్వారా ఆమె శాపాన్ని ఉపసంహరింపజేశారు. అందుకు ప్రతిగా వారు వరం కోరుకోమన్నారు. అప్పుడు త్రిమూర్తులే పుత్రులుగా జన్మించాలని కోరింది అనసూయ. అలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆమెకు పుత్రులుగా జన్మించారు. అత్రి మహర్షి రాసిన ఆత్రేయ ధర్మశాస్త్ర గ్రంథాలు దాన ధర్మాలు, జపతపాలు, రహస్య ప్రాయశ్చిత్తాలు వంటి వాటిని వివరిస్తాయి. నీవు ఋషిశ్రేష్ఠుడవు, విశ్వవిభుడవు, లోకానికి హితకరమైన ధర్మ సూక్ష్మాలను వివరించండి అన్న పలువురు ఋషులు బ్రాహ్మణుల విన్నపం మేరకు వాటిని తన అత్రి సంహితిలో పొందుపరిచారు. వాటిలో చాతుర్వర్ణ ధర్మాలు, సంతానం, దత్తత స్వీకారం వంటివి వివరించబడి ఉన్నాయి. దత్తత స్వీకరణ ప్రక్రియను మొట్టమొదట ప్రవేశపెట్టింది అత్రి మహర్షి. సంతానం లేని దంపతులకు అలా పుత్రభిక్ష ప్రసాదించిన మహనీయుడుగా మన్ననలు అందుకున్నాడు. సీతారాములు, లక్ష్మణుడు వనవాస సమయంలో అత్రి మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు. రామపత్ని జానకికి అనసూయ పాతివ్రత్య ధర్మ రహస్యాలను వివరించింది. ద్వాపర యుగంలో కురు పాండవుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు యత్నించిన వారిలో అత్రి మహర్షి కూడా ఒకరు. ఎన్ని రాయబారాలు జరిగినాయి అన్నమాట. మన కృష్ణ రాయబారం ఒకటే బాగా, సంజయ్ రాయబారం తెలుసు. తర్వాత మొన్న ఒక మహర్షి గురించి చెప్పుకున్నాం కదా, ఆయన చేశారు. ఇప్పుడు అత్రి మహర్షి కూడా
ఇది ఆత్రేయ మహర్షి ఆయన చేసింది. ఆ తర్వాత ఇది నేను. కాబట్టి అయినా మొన్ననే అనుకున్న దైవుని దివ్య ప్రణాళికను అనుసరించి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆ దివ్య ప్రణాళికలో ఎంత పెద్దవాడు వచ్చి చివరికి ఆ దేవుడే వచ్చి ఆ ప్రణాళికను మార్చడానికి నాటకం చేసినా అది మారదు అని. అందుకనే కృష్ణరాయబారం కూడా అది విఫలమే అయ్యింది కదా అక్కడ. అలాగే అత్రి మహర్షి కూడా అలాగే పాండవుల మధ్య సయోధ్య కూర్చడానికి, కురు పాండవుల మధ్య సయోధ్య కూర్చడానికి ప్రయత్నించారన్నమాట. అంటే ఇది కూడా అవ్వలేదన్నమాట. గంగావతరణకు అత్రి దంపతులు అందించిన సహకారానికి వారి తపస్సుకు మెచ్చిన పరమశివుడు అత్రీశ్వరునిగా వెలిసినట్లు శివపురాణం చెబుతోంది. అంటే ఆయన పేరుతోనే ఒక చోట వెలిశాడు. అంతటి గొప్ప ఋషి ఆయన అత్రి మహర్షి. ఋషులు ఎంత మహిమాన్వితులైన పాలకులను కీర్తించడం తప్పు కాదు అన్నది అత్రి మహర్షి భావన. అశ్వమేధ యాగం నిర్వహించిన పృథు చక్రవర్తిని శ్లాఘించటం పట్ల అక్కడే ఉన్న గౌతమ మహర్షి అభ్యంతరం పెట్టాడు. అప్పుడు విష్ణు పృథివీపతి, విష్ణు అంశ లేకపోతే పృథివీపతి కాలేడు అన్నట్టు ఆయనలోని విష్ణువు అంశనే గౌరవించాను తప్ప ఇతర లక్షణాలను గుణగణాలను పరిగణనలోకి తీసుకోలేదని వివరించాడు అత్రి మహర్షి. గౌతమ మహర్షి అయిన మామూలు రాజుగా ఆయన భావించి ఆయన కీర్తించక్కర్లేదు అన్నాడు. ఈయన ఎందుకు కీర్తించానో ఆయనకి వివరణ ఇచ్చాడనమాట. విష్ణు పృథివీపతి అని. అంటే విష్ణువు అంశ లేనివాడు పృథివీ రాజు కాలేడు అని. విష్ణు అంశ ఏం చేస్తుంది? స్థితికారకుడు విష్ణువు కదా. అందుకని ఎంత పోషణ, ఆయన అంతా పోషణ చూసుకుంటాడు. ఈ సృష్టిని బ్రహ్మ సృష్టిస్తే ఆయన పోషించి దాన్ని నిలబెడతాడు. మరి రాజులు కూడా చేయాల్సిన పని అదే కదా. కాబట్టి రాజులో ఆ అంశం ఉంటేనే రాజు అలా చేయగలడు. కాబట్టి విష్ణు అంశ లేనిదే రాజు కాలేడు అని. అందుకని అలాంటి విష్ణు అంశనే నేను గౌరవించి పొగిడాను అని చెప్తున్నాడు. ఇతర లక్షణాలను గుణగణాలను పరిగణలోకి తీసుకోలేదని కూడా వివరించాడు. ధర్మ సూక్ష్మవేత్తగా ప్రసిద్ధుడైన సనత్కుమార ఋషి కూడా అత్రి మహర్షి మాటలను సమర్థించాడు. అంటే అత్రి మహర్షి రాజును పోవటం తప్పు కాదులే అని చెప్పి గౌతముడికి సర్ది చెప్పాడనమాట. ఇది అత్రి మహర్షిని గురించి మనం తెలుసుకున్నది కూడా. స్వస్తి.